పచ్చని పల్లెటూరు, ప్రశాంతమైన వాతావరణం. ఆ ఊళ్ళో నలుగురు స్నేహితులుండేవారు. ఆ నలుగురు పేదవాళ్ళు. నలుగురు స్నేహితులు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటున్నారు. అరే అజయ్, ఏంట్రా మనం ఎంత కష్టపడ్డా ఇలా పేదరికల్లోనే మగ్గిపోవాలా? ఏం చేస్తాంరా? మనం చేసే పని మనం చేస్తున్నాం. ఆ దేవుడికి మన మీద జాలి కలగటం లేదు. ఏం చేద్దాంరా అన్నాడు ఒకడు. మనం పట్నం వెళ్ళి బాగా సంపాదించి మళ్ళీ మన ఊరు తిరిగి వద్దాం. ఏమంటారు? ఏమంటాంరా, నాకదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏం చేద్దాం అని అనుకుని ఆ నలుగురు స్నేహితులు పట్నానికి బయలుదేరారు. అలా నడుస్తూ ఉండగా ఒక కాలువ గట్టుపై ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువు ఆ నలుగురు స్నేహితులను ఇలా అడిగాడు. బిడ్డలారా, ఎక్కడికంత కంగారుగా వెళ్తున్నారు? ఏమైంది చెప్పండి అని అడిగాడు స్వామీజీ. స్వామి, మాకు ధనం కావాలి, మా జీవితాలు మారాలి. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి స్వామి అన్నాడు అజయ్. అప్పుడు స్వామీజీ ఇలా అన్నాడు. తన చేతిలో ఉన్న ఒక జ్యోతిని వాళ్లకిచ్చి ఇలా అన్నాడు. ఈ జ్యోతిని పట్టుకుని హిమాలయాల వైపు వెళ్ళండి. ఈ జ్యోతి మీ చేతిలో నుంచి ఎక్కడ పడిపోతుందో అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసిన ధనం అక్కడ దొరుకుతుంది అని అన్నాడు. నలుగురు ఆశతో ఆ జ్యోతిని పట్టుకుని హిమాలయాల వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్ళాక ఒక్కసారిగా ఆ జ్యోతి మొదటిసారి నేల మీద పడిపోయింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక చిన్న మెరిసే వస్తువు కనపడింది. అది తెరిచి చూస్తే అందులో వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆ నలుగురు స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఆ సంచి ఎవరి తీసుకుందాం అని నలుగురు ఆలోచించారు. ముగ్గురు స్నేహితులు, ఇక్కడ ఇంత వెండి ఉంది, ముందుకు వెళ్తే ఇంకా విలువైనవి ఉండొచ్చు కదా అని వారిలో వారు అనుకుని, మాకొద్దు అంటే మాకొద్దు అని అన్నారు. ఆ నాలుగవ స్నేహితుడు సరేనని చెప్పి ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్లీ ముగ్గురు స్నేహితులు ఆ దీపాన్ని పట్టుకుని హిమాలయాల వైపు నడవడం మొదలుపెట్టారు. మళ్ళీ కొంత దూరం నడవగానే మరొక చెట్టు దగ్గర దీపం జారి పడిపోయింది. ఆ చెట్టుపైన ఒక పెద్ద సంచి కనబడింది. ఆ ముగ్గురు స్నేహితులు మళ్ళీ ఆ సంచి ఎవరు తీసుకుంటారు అని ఒకరికొకరు అనుకున్నారు. అందులో ఒకడు నేను తీసుకుంటాను అని చెప్పి ఆ సంచిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరూ మళ్ళీ ఆ దీపం పట్టుకుని ప్రయాణం మొదలుపెట్టారు. ఇంకా మిగిలిన స్నేహితులు ఇద్దరూ కలిసి ఇంకాస్త ముందుకు వెళదాం, మనకేవైనా విలువైన వస్తువులు దొరుకుతాయేమో అని ముందుకు నడవసాగారు. కొంచెం దూరం వెళ్ళినాక వాళ్ళకి ఒక మంచినీటి బావి కనిపించింది. వాళ్ళకి దాహం వేసి మంచినీళ్లు తాగుదామని ఆ బావి వద్దకు వస్తారు. ఆ బావిలో ఒక బంగారు నాణాలు మూట కనిపిస్తుంది. అది చూసి సంతోషపడతారు. వాళ్ళిద్దరూ కలిసి దాన్ని బయటికి తీస్తారు. అరే శ్రీను, బంగారు నగల మూటరా? అవునురా రాజు. ఈ బంగారు నగల మూట నువ్వు తీసుకుంటావా, నేను తీసుకోనా అని అడిగాడు రాజు. నాకొద్దురా, నువ్వే తీసుకో. ఆ ఇద్దరి స్నేహితుల్లో ఒకరు ఆ మూటని తీసుకుని సంతోషంతో అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇంకో వ్యక్తి ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని ఆశతో ముందుకు కదలసాగడు. అతనికి అలసట వచ్చి ఎక్కడైనా ఆగుదాం అని మనసులో అనుకుంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళినాక అక్కడొక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకుని గుడి ఉన్న ప్రదేశంకి వస్తాడు. ఆ గుడి దగ్గర ఒక వ్యక్తి తలపైన చక్రం పెట్టుకొని ఉంటాడు. అది చూసి, నీ తలపై ఈ చక్రం ఎందుకు పెట్టుకున్నావు? ఆ మనిషి నెమ్మదిగా నవ్వి ఇలా అన్నాడు. ముందు ఈ చక్రాన్ని నీ తలమీద పెట్టుకో, తర్వాత కథ చెప్తాను. ఏమవుతుందో తెలియకపోయినా కథ వినాలనే ఆసక్తితో నాలుగో స్నేహితుడు ఒప్పుకున్నాడు. అతని చక్రాన్ని తన తలమీద పెట్టుకున్న వెంటనే ఆ చక్రం గిరగిరా తిరగడం ప్రారంభించింది. అతను భయంతో అరిచాడు. ఇదేమిటి, వెంటనే తీసేయ్. అప్పుడు ఆ మనిషి నవ్వుతూ ఇలా చెప్పాడు. నేను ఒకప్పుడు నీలాగే వచ్చాను.
రాగితో తృప్తి పడలేదు, వెండితో తృప్తి పడలేదు, బంగారంతో కూడా తృప్తి పడలేదు. ఇంకా ఎక్కువ కావాలి అని ఇక్కడికొచ్చాను. అప్పుడు ఇదే చక్రం మరో మనిషి తల మీద తిరుగుతూ ఉండేది. నేను నీలాగే అతడి మాటలు నమ్మి ఈ చక్రాన్ని నా తల మీద పెట్టుకున్నాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇది నా తల మీద తిరుగుతూనే ఉంది. ఇప్పుడు నువ్వు ఈ చక్రాన్ని తీసుకున్నావు కాబట్టి నాకు విముక్తి లభించింది అని చెప్పి ఆ మనిషి అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ 4వ స్నేహితుడు అక్కడ ఒంటరిగా నిలబడి తన అత్యాశ వల్ల తన జీవితమే నాశనమైందని బాధపడుతూ ఉండిపోయాడు. అత్యాశ మనకు ఉన్నదాన్నే కోల్పోయేలా చేస్తుంది. సమయానికి తృప్తిపడినవాడు ఎప్పుడూ సుఖంగా జీవిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.